హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతి సినిమాలో సంక్రాంతి విన్నర్ ఎవరో తెలిసిపోయిందండి. ఆ సినిమా ఏ సినిమా ఈరోజు చెప్తాను. సినిమా 80%గా ఏ పొజిషన్లో ఉందో కూడా ఒకసారి చెప్తాను. ముందుగా 2 సినిమాలు అవుట్ అయిపోయాయి కదా, వాటి గురించి కూడా చూద్దాం. రాజసభ అంటే దాదాపుగా 130 కోట్ల పైగా షేర్ రావడం జరిగిందండి. 218 కోట్లు గ్రాష్ వచ్చిందండి. ఈ సినిమా ఫ్లాప్ ఇది డిసైడ్ అయిపోయింది. భర్తమా సైనిక విజ్ఞప్తి 15 కోట్లు వచ్చిందండి. షేర్ వచ్చి 29 కోట్లు గ్రాష్. ఈ విధంగా ఈ సినిమా యావరేజ్గా నిలిచిందండి. ఇక మన శంకరవర ప్రసాద్ మన సాక్నిక్ వెబ్సైట్ ద్వారా చెప్తున్నామండి. మన శంకరవర ప్రసాద్ 270 కోట్ల పైగా గ్రాష్ వచ్చిందండి. 158 కోట్ల పైగా షేర్ వచ్చిందండి. అంటే ఈ విధంగా చూస్తే బ్రేక్ ఈవెన్ 122 కోట్లు చూసుకుంటే సూపర్ హిట్గా ఉంది. బ్రేక్ ఈవెన్ 150 కోట్లు చూసుకుంటే హిట్గా ఉంది. అంటే ఈ సినిమా సంక్రాంతి బరిలో 3వ ప్లేస్లో నిలిచిందండి మన శంకరవర ప్రసాద్. దీనికోసం ఇంకా మళ్ళీ డీటెయిల్గా చూద్దాం. తర్వాత వచ్చి అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు సినిమా కూడా బాగా వచ్చిందండి. దగ్గరికి 100 కోట్లు గ్రాష్లో ఉంది. 48 కోట్ల పైగా 48 కాదు 50 కోట్ల పైగా షేర్ రావడం జరిగింది. ఈ సినిమా ప్రజెంట్ 20 కోట్ల పైగా 22 కోట్లు లాభాలతో ఉందండి. కరెక్ట్గా 22 కోట్ల లాభాలతో ఉండి బ్లాక్ బస్టర్గా నిలిచిందండి సినిమా. సంక్రాంతి బరిలో 2వ ప్లేస్గా నిలిచిందండి సినిమా వచ్చి. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, క్లియర్ బ్లాక్ బస్టర్. ఇంకా లాంగ్ రన్లో ఏదైనా గ్రోత్ చూపించే అవకాశం ఉన్నా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వడం కష్టం ఇంకా సినిమా. ఇంకా మొదటి ప్లేస్ వచ్చి బాలకృష్ణ సినిమా పేరు పెట్టుకున్న సర్వానంద గారి సినిమా నారి నారి నడుమ నారి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ తక్కువ వల్ల ఇది సంక్రాంతి విన్నర్గా నిలిచిందండి ఎక్కువ శాతం. ఈ సినిమా 10 కోట్ల 25 లక్షలు బ్రేక్ ఈవెన్. ఈ సినిమా ఇప్పుడు వరకు 22 కోట్లు షేర్ వచ్చిందండి. ఈ సినిమా పండగ అయిపోయిన తర్వాత గ్రోత్ చూపించిందండి సినిమా. థియేటర్లు పెంచడం వల్ల మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. పండగ అయిపోయిన తర్వాత గ్రోత్ బాగా చూపించింది. ఈ సినిమా దాదాపుగా 37 కోట్లు గ్రాష్ 22 కోట్లు షేర్ వచ్చిందండి. అంటే 10 కోట్ల పైగా లాభాలు పొంది డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందండి సినిమా. క్లీన్ డబుల్ బ్లాక్ బస్టర్. ఈ విధంగా నారి నారి నడుము మొరారి సంక్రాంతి విన్నర్గా నిలిచిందండి. ఇంకా ఇందులో ఏ డౌట్ లేదు, ఎక్కడ చెక్ చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు, చూసుకొని చెక్ చేసుకోండి. నారి నారి నడుము మొరారి థియేటర్లు ఉంటే సినిమా దాదాపు 100 కోట్ల సినిమా కూడా. సినిమాలు ఎక్కువైపోవడం వల్ల సినిమా రాజసాబ్ సినిమా రాకుండా ఉంటే సరిపోదు. ఈ 4 సినిమాలకి మ్యాక్సిమం హిట్ అయిపోయినాయి. 4 సినిమాలు కూడా రాజసాబ్ రాకుండా ఉంటాయి. రాజసాబ్ ఫ్యాన్ ఇండియా మూవీ వల్ల థియేటర్లు ఎక్కువసేపు రిలీజ్ వాటికి కేటాయించవలసి వచ్చింది. ప్యాన్ ఇండియా మూవీలు అసలు పండగకి రిలీజ్ చేయకూడదు, అది తెలుసుకోండి ముందు. దానివల్ల మిగతా సినిమాలు దెబ్బయ్యాయి, బాగుండే సినిమాలు దెబ్బయ్యాయి. ఇప్పుడు భర్తమాసానికి ఎత్తినప్పుడు బాగానే ఉంటుంది సినిమా, ఆ సినిమా దెబ్బయింది. ఇప్పుడు ఆ టైంలో థియేటర్లు ఉంటే పండగ రోజుల్లో ఈజీగా భర్తమాస స్థాయికి ఎత్తినప్పుడు సూదురు సినిమా. ఈ విధంగా సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా నిలిచిందండి. నారి నారి నడుమ మొరారి. మన శంకరవర ప్రసాద్ సినిమా పేక్ కల్స్ల వల్ల రుద్రుడు వల్ల సినిమాకి కొద్ది పాజిటివ్ వచ్చిందండి. కలెక్షన్స్ రావడం జరిగాయి. వీళ్ళు పేక్ బస్టర్లు ఎక్కువ ఇప్పుడు కూడా వేస్తున్నారు. పేక్ బస్టర్లు 400 కోట్ల దగ్గరలో ఉన్నారు. రియల్ మాట్లాడుకోండి. వెబ్సైట్ పరంగా రియల్గా కోర్టు వారు ఇంకా సంప్రదించలేదండి మన నిర్మాతలు. అప్పటికి క్లియర్గా అసలైన లెక్కలు వస్తాయి, అప్పుడు మనం చూద్దాం దీని గురించి ప్రత్యేకంగా. ప్రజెంట్ అంటే నారి నారి నడుమ మురారి సంక్రాంతి విన్నర్గా నిలిచిందని సినిమా.
అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్, మనశంకర వరప్రసాద్ హిట్, సూపర్ హిట్గా నిలిచింది. ఒకళ్ళు చెప్పడం వల్ల ఇది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అని చెప్పలేకపోతున్నాం. నారి నాడి నరమురారి క్లియర్గా డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా. త్రిబుల్ బ్లాక్ బస్టర్ అయినా సరే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే సినిమా థియేటర్లు పెరుగుతున్నాయి, షోలకి గ్రోత్ పెరుగుతుంది. ఈ సినిమా నిన్న కూడా బ్రహ్మాండంగా 70 లక్షలు వచ్చింది సినిమా. ఈయన మనశంకర వరప్రసాద్ కానీ ఎక్కువ వచ్చింది. నారి నారి నడుము మురారి నిన్న ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.